దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించుచున్నటువంటి రోజుల్లో ఆయన ఒక మాట, చాలా చక్కటి మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను. ఏమన్నాడు? నేను సాత్వికుడను. అంటే అచ్చ తెలుగులో నేను సాధుశీలుణ్ణి అని చెప్తున్నాడు. ఈరోజు చాలా ఆ, జంతువుల్లో కూడా కొన్ని సాధు జంతువులు ఉంటాయి. గొర్రె లాంటిది, అలాగే పశువులు. ఆ, కాబట్టి ఇవన్నీ కూడా మనకు లాభం చేకూరుస్తాయి, కానీ నష్టమేమి చేయవు. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళికి సాధుశీలుడుగా మరి తను తాను పరిచయం చేసుకుంటాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును. ఎంత గొప్ప మాట! దీన మనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ దేవుడు గొప్పవారుగా చేస్తాడు. ఈరోజు తన గొప్పతనం అంతా కూడా తన సాధు ఆ శీలుడైనటువంటి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక మాట కొండ మీద ప్రసంగంలో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే సాత్వికులు అని అంటాడు. అక్కడ సాత్వికులు ధన్యులు. ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మనసు, యేసుక్రీస్తు యొక్క ఆలోచన, యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రమాణాలతో కూడినటువంటి ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడే నీ జీవితంలో నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ఆయన గొప్పతనం అంతా కూడా నీకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడతాడు. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము గమనించినట్లయితే 36వ వచనంలో అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. ఆ సౌలు రాజు దగ్గర తప్పించబడి, పరాయి రాజుల దగ్గర తప్పించబడి, తన ప్రాణాన్ని దేవుడు ఎంతగానో తన ప్రాణాన్ని కాపాడాడని దావీదు తలపోసుకుంటూ ఈ మాట అంటాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన. హల్లెలూయా. ఈరోజు నిజముగా నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో దేవుని బిడ్డలముగా ఆయన దగ్గర మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదాలలో చూడండి, ఆత్మఫలాల్లో కూడా సాత్వికమనే ఒక మాట 9 ఆత్మఫలాలు గలతీలకు రాసిన పత్రిక 5:22లో మీరు కావాలంటే చూడండి. సాత్వికం అని ఉంటుంది, మంచితనం, ఆశా నిగ్రహం, ఎన్ని ఉన్నాయి 9 ఆత్మఫలాలు. అన్నిట్లో ఇది కూడా దేవుడు భక్తుడైనటువంటి పౌలుకి తెలియపరిచాడు. కాబట్టి ఈరోజు నువ్వు గొప్పవాడు కావాలనుకుంటున్నావా? ఒక గొప్ప వ్యక్తి కావాలనుకుంటున్నావా? ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి కావాలనుకుంటున్నావా? ఒక దీవించబడినటువంటి వ్యక్తి కావాలనుకుంటున్నావా? అనేకులకి నీవు ఒక మాదిరిగా కనబడాలనుకుంటున్నావా? అనేకుల్ని నువ్వు దేవుని దగ్గరికి చేర్చే వ్యక్తిగా, అంత మాత్రమే కాదు, ఆయన్ని నీ ద్వారా లేక నీవు ఒక పనిముట్టుగా, ఆయన బిడ్డగా, ఆయన కాడి ఎత్తుకున్నటువంటి వ్యక్తిగా, ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తిగా, ఆయన దగ్గర నేర్చుకుని గొప్పవాడిగా అయినటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉందంటే నిన్ను అనేకులు ఫాలో అవుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా,
నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. ఈరోజు మన జీవితంలో ఆయన ఉన్నటువంటి ఆ తగ్గింపు గుణం, ఆయనకున్నటువంటి ఆ సాత్వికమైనటువంటి ఆ తగ్గించుకునే గుణము ఈరోజు నీకు కూడా నాకు కూడా ఆయన ద్వారా వస్తుంది. మనం కూడా సాధుశీలుడిగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. గొప్పవారిగా మార్చబడతాం. ఈ విధంగా మనం ఆయన దగ్గర నేర్చుకుంటే, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే సాత్వికుడు, దీన మనస్సు గలవాడు అని అనబడినటువంటి చెప్పినటువంటి యేసుక్రీస్తు దగ్గర ప్రభా, ఆయన దగ్గర బోధలు ఏమేమైతే నేర్చుకోవాలని కోరుకుంటున్నారో, వాక్యము చదివి ఆ పరలోకములో ఉన్నటువంటి యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసయ్య, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాంపేట కుడిందులు అచ్చట నేను ఉంటానని చెప్పిన యేసయ్య, ఆ యేసయ్య గుణలక్షణాలు, ఆ సాత్వికముతో మేము సంపాదించుకోవచ్చని, గొప్పవారం కావచ్చని, భూలోకమును స్వతంత్రించుకొనవచ్చని దావీదు కూడా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడినట్లు, నేను నీ సాత్వికం వలన గొప్పవాడినయ్యాను. అవును తండ్రి, అలాంటి గొప్పతనము ప్రభా. అలాగే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో సాత్వికులు నాయన భూలోకమును స్వతంత్రించుకుంటారని, ధన్యులని, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పినటువంటి మాటని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాంటి జీవితం మాకందరికీ మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.